హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. మనం అయితే ఫోన్ అయితే కొన్నాం అనమాట. అసలు ఫోన్ ఎందుకు కొనాల్సి వచ్చింది, దేనికోసం కొనాల్సి వచ్చింది అని మనం ముందు ముందు వీడియోలో అయితే చెప్తాను. ఇంకా ఎవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నేను మెయిన్ గా ఫోన్ కొనింది అయితే మన యూట్యూబ్ ఛానల్ కోసం అనమాట. నా దగ్గర పాత ఫోన్ అయితే ఉండేది అనమాట. అది వచ్చేసి రియల్మీ నార్జో 20 అనమాట. ఇది ఫోన్. ఈ ఫోన్ వచ్చేసి ఏంటంటే ముందు మనకి కెమెరా అయితే పగిలిపోయింది అనమాట. మీకు కనపడుతుంది కదా, ఫ్రంట్ కెమెరా అయితే మొత్తం పగిలిపోయింది. అంటే సరిగ్గా కనపడదు, మొత్తం బోదర బోదర కట్ట అయితే ఉంది. అందుకని చెప్పేసి ఇదిగాక ఇది కొని కూడా 4.5 years అయితే అవుతుంది. క్లారిటీ కూడా సరిగ్గా ఉండట్లేదు అనమాట. అందుకని చెప్పి ఇంకా ఫోన్ అయితే కొన్నాను. మీకైతే ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఒకసారి అయితే ట్రిప్కి అయితే వెళ్ళాను అనమాట, నేను మా ఫ్యామిలీతో కలిసి. మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా అరుంధతి వీడియోస్, మఠం, భైరవకోన అని వీడియోస్ అయితే చాలా వైరల్ కూడా అయ్యాయి. అహోబిలం అనేది ఒక ఊరు అయితే ఉంటుంది. ఆ ఊరు అయితే ఇంకా వాటర్ ఫాల్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. కాకపోతే మన దాంట్లో ఫోన్ క్లారిటీ లేదు. క్లారిటీ అయితే అస్సలు లేదు, లైట్గా ఉండేది. సో అప్పుడైతే భలే బాధేసింది అనమాట. ఏదో ఒక రోజు ఫోన్ కొనబ్బామా మంచిగా తీమా అని. సో అప్పటికి చాలా రోజు తీసాను. మనకి స్టోరేజ్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఉండేసరికి ఇంకా వీడియోస్ అయితే కొన్ని కట్ అయిపోయాయి అనమాట, వెళ్ళిపోయాయి. లేకపోతే అక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే చాలా లైక్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా అహోబిలం అయితే వెళ్ళి చూడండి, పైన కొండ పైన చాలా బాగుంటుంది అనమాట. వాటర్ ఫాల్స్ కానీ అక్కడ ఉండే గుడి కానీ సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అహోబిలం వెళ్తే చూడండి. సో ఇంకా అప్పుడైతే అనుకున్నాను అనమాట, ఏదో రోజు ఫోన్ కొనపోవా అని, మంచి వీడియోస్ తీపోవా అని. సో ఆ రోజు అయితే వచ్చేసింది. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇంకా చాలామంది కూడా వీడియోస్ క్లారిటీ లేవన్నా అంటున్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే కొన్నాను. ఫోన్ ఏం కొన్నానంటే వచ్చేసి IQ Z7 Pro అనమాట. ఫోన్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. ఈ ఫోన్ కొనడానికి ఆల్మోస్ట్ ఒక 5 months నుంచి చూస్తాను, ఏ ఫోన్ బెటర్. మన మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి కెమెరా అనమాట. కెమెరా అండ్ ఛార్జింగ్, డిస్ప్లే మొత్తం బాగుండాలి. సో మన రిక్వైర్మెంట్ అయితే అది. దాంట్లో ఇంకా IQ Z7 Pro అయితే ఉంది. సో ఇంకా అదైతే కొనేసాను అనమాట. మనకైతే మామూలుగా మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కొన్నప్పుడు వచ్చేసి వాళ్ళైతే 25K పడింది వాళ్ళకి. ఒక్కొక్కరికేమో తక్కువ వచ్చింది 22. నాకైతే వచ్చేసి 19.5Kలో వచ్చేసింది అనమాట ఫోను. అంటే ఫ్లిప్కార్ట్లోనేమో 22K ఉంది, 8GB RAM 256. అదైతే ఫ్లిప్కార్ట్లో 22K ఉంది. అమెజాన్లో వచ్చేసి 19.5K ఉంది. సో కార్డ్ ఆఫర్స్ అయితే పెట్టాం కానీ కార్డ్ ఆఫర్స్ అయితే రాలేదనమాట. సో ఇంకా చేసేదేం లేక 19.5K పెట్టి ఫోన్ అయితే తీసుకున్నాను. సో ఈ ఫోన్ తీసుకునే ముందు నేనైతే ఆల్రెడీ చెక్ చేశాను అనమాట, కెమెరా మొత్తం రివ్యూస్ చూసి. మీకు తెలుసు కదా, టాప్ యూట్యూబర్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, ఆయన కూడా చూసారనమాట. ఆయన మొత్తం రివ్యూస్ అన్ని, ఫోన్ ఎలా ఉంటుంది, కెమెరా ఎలా ఉంటుంది మొత్తం చూసిన తర్వాత ఈ ఫోన్ తీసుకున్నాను. ఒకసారి చూడండి ఆయన చెప్పింది కూడా. కొద్ది కెమెరాలు బాగుండాలి, డిస్ప్లే మీకు చాలా బాగుండాలి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో అట్లాంటి వాళ్ళు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. సో చూసారు కదా, మొత్తం చూసే తీసుకున్నాను అనమాట ఫోన్. మన మెయిన్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఈ ఫోన్ తీసుకుంటే మెయిన్ క్లారిటీగా వీడియోస్ వస్తాయి అనే ఉద్దేశంతో. సో ఇప్పుడు కూడా మీకు నేను కొన్న ఫోన్ ఎందుకు చూపించలేదంటే, ఇప్పుడు మీకు వీడియో తీస్తున్నా కదా, అదే ఫోన్ అన్నమాట. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఎలా వస్తుంది క్వాలిటీ అండ్ వాయిస్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి. మన దగ్గర అయితే ఆల్రెడీ ఇంకో ఫోన్ కూడా ఉందన్నమాట. అంటే అది మా అక్క ఫోను. అడుగుని 6.5 years అయితే అవుతుంది. సో అదైతే ఇంటి దగ్గరే ఉంది, తేలేదన్నమాట. ఇది ఒకటే తెచ్చాను. సో ఏం చేశానంటే అహోబిలం వెళ్ళినప్పుడు దీంట్లోకి మెమోరీలోకి అట్లా సెట్ చేస్తా, ఆ వీడియోస్ మొత్తం పోయాయి. ఆ వీడియోస్ పోవడంతో ఇంకా భలే బాధేసింది. అంటే అక్కడ బాగుంది అనమాట. నరసింహస్వామి ఉంటారు కొండ పైన, చాలా బాగుంటుంది. సర్లే ఇంకేం చేస్తాము, తప్పదు. అప్పుడు స్టోరేజ్ ప్రాబ్లం కూడా, ఇప్పుడు మెమరీ కూడా కొన్నాను 8GB అట్లాగా, కానీ స్టోరేజ్ ప్రాబ్లం అయితే ఉంటుంది. మొత్తం అయితే ఎగిరిపోయి అటు ఇటు క్వాలిటీ వెళ్ళిపోయేది, చాలా బాధేసింది అనమాట. సో ఇంకైతే మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ నుంచి వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగా కనబడుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాము. ఫోన్ అన్బాక్సింగ్ అయితే ఆల్రెడీ చేశాను. ఇంకా ఇంట్రొడక్షన్ అట్లా లేట్ ఉందని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు.
సో ఎండ అయితే బాగా పడుతుంది, అందుకే ఇక్కడ మరీ బ్రైట్ గా వస్తుంది. సో ఇంకేం లేదు, ఇప్పుడైతే మీకు అన్బాక్సింగ్ చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియో అయితే చూసారు కదా. సో ఐక్యూ Z7 Pro 5G పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అంటే మీకు కొంతమంది తెలిసి ఉంటుంది కదా ఫోన్ గురించి, ఆ ఫోన్ గుడ్డా బ్యాడ్లా, కెమెరా అలా వస్తుందని. కామెంట్ అయితే చేయండి. అండ్ ఫోన్ పై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.